భద్రాద్రి కొత్తగూడెం జిల్లా గుండాల మండల కేంద్రంలోని సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ పార్టీ ఆధ్వర్యంలో ముక్తార్ పాషా ఐఎఫ్టియు జాతీయ ప్రధాన కార్యదర్శి 5వ వర్ధంతి సందర్భంగా గ్రామ పంచాయతీ నుండి బాటన స్తూపం వరకు ర్యాలీగా వెళ్లి ముక్తార్ పాషాకు నివాళులర్పించారు. న్యూ డెమోక్రసీ జిల్లా నాయకులు కోరం సీతారాములు మాట్లాడుతూ కార్మిక రంగంలో అడుగుపెట్టి మహబూబాద్ నుండి ఇల్లందు వరకు ఉన్న 35 పెంకు ఫ్యాక్టరీల్లో పనిచేస్తున్న కార్మికులకు టైల్స్ వర్కర్స్ యూనియన్ను స్థాపించాడు. ఆ యూనియన్కు వ్యవస్థాపక అధ్యక్షుడిగా చనిపోయే వరకు కొనసాగారు అని తెలిపారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్నవారు యాసార్పు వెంకన్న, ఐఎఫ్టియు జిల్లా నాయకులు పరిసిక రవి, పివైఎల్ జిల్లా నాయకులు ఆర్ఎం నరేష్, మండల కార్యదర్శి ఈసం మంగన్న, న్యూ డెమోక్రసీ డివిజన్ నాయకులు ఈసం కృష్ణ, మండల నాయకులు గడ్డం నగేష్, పాయం ఎల్లన్న, చేబోతు రవి తదితరులు పాల్గొన్నారు. ఇంట్లోనే ఫస్ట్ యుద్ధం మొదలు పెట్టుకొని తను తిరిగి ఈ పేద ప్రజల కోసం ప్రయాణం చేసినటువంటి పరిస్థితి ఉంది. ఇవాళ ప్రయాణం చేసుడే కాకుండా ఆయన అన్ని రంగాలలో కార్మిక రంగంలో, రైతు రంగంలో, వెనుకబడ్డటువంటి పేద ప్రజల రంగంలో, రైతులు పండించినటువంటి పంటకి గిట్టుబాటు ధరలలో ముందు భాగంలో నిలబడి ఉద్యమాలు కొనసాగించాడు. ఆయన చేస్తున్నటువంటి ఉద్యమాల్ని చూసి అతివాదం పేరుతోటి భాషణ చేసేటువంటి సరైనటువంటి రాజకీయాలు అయినప్పటికీ కొంతమంది విప్లవకారులు భాషణని హత్య చేయటం కోసం కంకణం కట్టుకున్నారు. వాటిని కూడా తిప్పికొడుతూ కరోనా టైంలో కూడా భాషణ ఇతర రాష్ట్రాలలోకి పోయి అక్కడ ఉన్నటువంటి సమస్యల్ని తెలుసుకొని తిరిగి వస్తూ ఉంటే ఆంధ్ర రాష్ట్రంలో కరోనా అటాక్స్ అయ్యేది. అక్కడనే భాషన్న అనారోగ్య పరిస్థితి తీవ్ర స్థితిలో ఉన్నప్పుడు ఆ రోజు రాజమండ్రిలోనే వారు అక్కడ మరణించినటువంటి పరిస్థితి ఉంది. భాషన్న మరణ వార్త వినగానే వీలాంటి తుఫాను అందుకుంది. వీలాంటి తుఫానులో కూడా లెక్క చేయకుండా భాషన్న తమ్ముడైనటువంటి మన ఎస్కే సమదాని గారు ఇట్లా అన్న చనిపోయాడట, మనం అందరం బయలుదేరదామని చెప్పి జెండా ఏది ఏమైనా మనందరి కోసం పనిచేసినటువంటి వాడు మనం గుండాలకే తీసుకురావాలి, పార్టీతో నాయకత్వంతో మనం చర్చించాలని చెప్పి మేమందరం ఇక్కడ నుండి బయలుదేరి ఇల్లందు ఆఫీస్కి చేరుకోవటం అనేటువంటిది జరిగింది. ఆ పార్టీ నాయకత్వంతో మాట్లాడి ఈ గుండాలని తీసుకొచ్చి ఇట్లాంటి తుఫానులనే మనం అంతయాత్రని నిర్వహించుకున్నాం. ఈ భాషన్న ఆశయం కోసం మనమందరం కూడా కృషి చేయవలసినటువంటిది ఉంది. ఈ రోజు ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం ఇవాళ రైతులకి అన్యాయం చేసేటువంటి చట్టాలను తీసుకొస్తుంది. ఇవాళ చూసినట్లయితే ఇవాళ కార్మిక చట్టాలని మొత్తం కూడా కుదింపు చేసి ఇవాళ లేబర్ కోడ్ అనేటువంటి కుదింపు చేసేటువంటి దానికి ఇవాళ భాషణ లేనటువంటి లోటుని ఇవాళ ప్రభుత్వం గుండెలలో నిద్రపోకుండా ఉండటానికి ఇవాళ భాషణ రాజకీయాలని ముందుకు తీసుకుపోయినప్పుడే భాషణ ఎట్లయితే ప్రభుత్వాలలో తోటగా మెదిలాడో ఆ విధంగా మెదలాలని చెప్పి కార్మిక రంగానికి, వ్యవసాయ రంగానికి అందరికి కూడా తెలియజేస్తూ మీడియా మిత్రులకి తెలియజేస్తూ అవకాశం ఇచ్చినందుకు ముగిస్తున్నాం.